హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ గుమ్మడికాయ హల్వా. ఈ హల్వా అన్నది సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం. ముందుగా నేను పెనం పెట్టుకున్నాను, అందులో వాటర్ వేసుకొని మరగబెట్టుకున్న తర్వాత వంపేసానండి. కారంగా ఉంటుంది కదా, అంత కూడా పోతుంది. నెయ్యి వేసుకున్నాను, ఈ గుమ్మడికాయ అన్నది తురిమేసుకున్నానండి. జార్లో వేసుకున్నాను, అందులో వాటర్ అంతా దిగిపోయింది. వాటర్ ఇంకా చాలా వరకు ఉందండి, పిండకుండా ఉంచి ఆ గుమ్మడికాయ హల్వా ఇందులోకి వేసుకున్నాను హల్వా చేయడం కోసమని. ఇప్పుడు నేతిలో వేసుకున్నాను అనమాట. గుమ్మడికాయ కూరిందంతా కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలుపుకొని దగ్గర అందులో వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా అలాగా కలుపుతూ ఉండాలన్నమాట. వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుందండి, టైం అంటూ 1 గంటన్నర టైం పడుతుంది. చూసారు కదా, చాలా వరకు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను పాలు తీసుకుంటున్నాను. నేను ఆవు పాలు వేసుకుంటున్నానండి. ఒక 1/2 లీటరు ఉంటుంది ఆవు పాలు వేసుకుంటున్నాను. ఈ పాలు అన్నది ఒక 100 గ్రాములు తక్కువ తప్ప అంటే ఒక 400 గ్రాములు పాలు తీసుకున్నట్టు వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇలా వేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవు పాలు దొరకకపోతే నేను ప్యాకెట్ పాలైనా సరే, గేదె పాలైనా సరే బాగానే ఉంటుంది. నేను 1/4 కేజీ బెల్లము అంటే 1/4 కేజీ మీద ఇంకో 100 గ్రాములు, దగ్గర దగ్గర 350 గ్రాములు, 400 గ్రాములు బెల్లం కూడా వేసుకుంటున్నాను. మీకు స్వీట్ని తగ్గట్టుగా వేసుకోండి. మీకు స్వీట్ ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే మరీ ఎక్కువ వేసేసుకోవసరం లేదు. ఒక 1/4 కేజీ లేదంటే ఒక 350, 400 గ్రాములు సరిపోతుంది. మరీ ఎక్కువైనా సరే స్వీటు ఎక్కువైపోతుంది. అందుకని ఇప్పుడు నేను తక్కువగా వేసుకున్న లవంగాలు కూడా ఒక 4 చెదగొట్టుకుని వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి అన్నది యాడ్ చేసుకోండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది హల్వాకి. ఈ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, అయిపోయిందేంటి. ఇంకా స్టవ్ కట్టేసుకొని నేను బౌల్లో వేసుకున్నాను. డెకరేషన్ కోసం గుమ్మడికాయ గింజల్ని వేసుకున్నాను అనమాట. చూసారా, గుమ్మడికాయ హల్వా రెడీ.